అందరికీ సాలెపురుగు ఐడియా ఉంది కదా. సాలెపురుగు అది గూడు కట్టుకుంటది. ఎలా కట్టుకుంటది? తన బాడీలో నుండి వచ్చే లాలాజలంతో ఎంతో కష్టపడి గూడు కట్టుకుంటది. కానీ దాని ఉద్దేశం ఏంటి? చంపడానికి. అవును, ఆ గూడు సాయంతో ఎన్నో కీటకాలను పట్టుకొని చంపి దాన్ని ఆహారంగా మార్చుకుంటది. కానీ అందరికీ తెలుసో లేదో, ఏదో ఒక రోజు అదే గూటి చిక్కులో పడి ఆ సాలెపురుగు చనిపోతుంది. మనకు కూడా సాలెగూడు కనిపిస్తే ఏం చేస్తాం? దాన్ని కొట్టి పడేయడమో లేకపోతే ఏదైనా పెట్టి దులపడమో చేస్తుంటాం. సరే, ఇది పక్కన పెడితే ఒక పక్షిని తీసుకోండి. అది చాలా కష్టపడి ఆ కట్టె ఈ కట్టె తెచ్చుకొని అందమైన పక్షి గూడు కట్టుకుంటుంది. అదే పక్షి గూడు మనకి కనిపిస్తే ఆ పక్షి అందులో ఉన్నా లేకపోయినా దాన్ని డిస్టర్బ్ అన్నా చేస్తామా? చెయ్యం. ఏదైనా ఎక్కడైనా సెక్యూర్గా పెడతాం. రీజన్ ఏంటి? పక్షి తన లైఫ్ని లీడ్ చేసుకోవడానికి కట్టుకుంది. కానీ సాలెపురుగు ఒక లైఫ్ని ఎండ్ చేయడానికి, అంటే ఒకరిని చంపడానికి కట్టుకుంది. అంటే ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే, మనం చేసే పనిలో ఎంత కష్టం ఉన్నా ఆ పని మంచిది కాకపోతే ఎదుటి వాళ్ళకి నష్టం కలిగించేదైతే మనకి నాశనం తప్పదు. అందుకే అంటారు, మనం ఏం పని చేసినా ఎదుటి వాళ్ళకి మంచి జరగకపోయినా పర్లా, కానీ చెడు మాత్రం జరగకూడదు.